రైట్. మొత్తానికైతే జీహెచ్ఎంసీ అధికారులకు కేటీఆర్ గట్టి వార్నింగే ఇచ్చారు. వరదలతో ఏ ఒక్కరు చనిపోయినా కూడా ఊరుకొనేది లేదని జాబ్ పీకేస్తామన్నారు. ఇక ఇంజనీర్ల సంగతి చెబుతానంటూ చాలా సీరియస్ అయ్యారు. ఇక జీహెచ్ఎంసీ ఆఫీసర్లతో మినిస్టర్ కేటీఆర్ రివ్యూ నిర్వహించారు. ప్రగతి భవన్లో సమీక్ష చేపట్టారు మంత్రి కేటీఆర్. బల్దియా మేయర్ లేకుండానే సమావేశం జరిగింది. వరదలపై అప్రమత్తంగా ఉండాలన్నారు కేటీఆర్. ఇప్పటి వరకు 40% నాలా పనులు వానాకాలం వచ్చినా పూర్తవ్వలేదన్నారు. ఇక 40% పూర్తవ్వడంపై కొంత సీరియస్ అయ్యారు. ఒక్క వానకే చెరువులను తలపిస్తున్నది బల్దియా. అనేక ప్రాంతాలలో కూడా నీళ్లు నిలిచిపోయాయి. ఇక రానున్న రోజుల్లో సమస్య తీవ్రమయ్యే ఛాన్స్ ఉందనే విషయాన్ని పసిగట్టారు. ప్రమాదం జరిగితే ఇంజనీర్లదే బాధ్యత అన్నారు. ఇక ముంపు ప్రాంతాలలో అసంపూర్తిగా నాలా వర్క్స్ జరిగాయి. మొద్దు నిద్రలోనే మాన్సూన్ యాక్షన్ జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే టీములు ఇప్పటికైనా మేల్కుంటేనే ప్రమాదం జరగకుండా అరికట్టవచ్చును అనే విషయాన్ని కూడా చెప్పారు. మొత్తానికి ఒక్కసారిగా కేటీఆర్ సీరియస్ అయ్యారు. ఇక ఇది ఇవాల్టి మన బిగ్ డిబేట్లో ఆకుల శ్రీవాస్ గారు బీజేపీ కార్పొరేటర్ సిద్ధంగా ఉన్నారు. అలాగే బాలరాజు గారు విశ్లేషకులు. ఇక ముందుగా వీళ్ళకంటే ముందు మా రిపోర్టర్ రమేష్ మరింత సమాచారాన్ని అందిస్తారు. రమేష్, చెప్పండి, జిహెచ్ఎంసీ అధికారుల మీద, ముఖ్యంగా ఇంజనీర్ల మీద కూడా కేటీఆర్ సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. ఆ మీటింగ్లో బల్దియా మేయర్ లేకుండానే జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. మరి మేయర్ని ఎందుకు పక్కన పెట్టారు? ఒక్కసారిగా కేటీఆర్ ఎందుకు సీరియస్ అయ్యారు? గుడ్ మార్నింగ్ నవత. నాలాలకు సంబంధించి నిన్న ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్ జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అయితే ఈ నిన్నటి మీటింగ్ వరకు చూస్తే జిహెచ్ఎంసీ మేయర్ సంబంధించి పర్సనల్ టూర్ లో ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఆమె ప్రస్తుతం లోకల్ గా అందుబాటులో లేరు. ఈ నేపథ్యంలో మేయర్ లేకుండానే ఈ సమావేశం జరిగింది. అయితే వాస్తవంగా మేయర్ కి గతం నుంచి చూస్తే మేయర్ లేకుండానే సిటీకి సంబంధించిన ఒక మినిస్టర్ జిహెచ్ఎంసీకి సంబంధించిన అన్ని యాక్టివిటీలో కూడా ఆయన్నే సమీక్షలు నిర్వహించడం కానీ, అధికారులకు డైరెక్షన్స్ ఇవ్వడం కానీ కూడా జరుగుతుంది. మనం దాన్ని గమనిస్తూనే ఉన్నాము. అయితే అందరికి దృష్టిలో కూడా ఉంది. అంటే మినిస్టర్ మాత్రమే ఓవరాల్ గా సిటీకి సంబంధించిన ఒక మినిస్టర్ తాను సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా తాను సిటీకి సంబంధించిన విషయాల్లో అక్కడ ఇటు అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించి కానీ, ఇటు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి కానీ తానే ఫస్ట్ పర్సన్ అనే విధంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా జిహెచ్ఎంసీకి సంబంధించినప్పుడే విషయాలు కూడా మేయర్ లేకుండానే మినిస్టరు అనేక సార్లు కూడా అధికారులతో కానీ, ఇటు అధికారికమైనటువంటి ఆర్డర్స్ ఇవ్వడంలో కానీ, రివ్యూ మీటింగ్స్ కండక్ట్ చేయడం కూడా చూస్తున్నాం. ఇక ప్రధానంగా వరదలకు సంబంధించి విషయాన్ని చూస్తే జిహెచ్ఎంసీ పరిధిలో ఎస్ఎన్డిపి స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ప్రత్యేకంగా స్టార్ట్ చేసి దానికి చీఫ్ ఇంజనీర్ తో పాటు ఒక బాడీని కూడా ఏర్పాటు చేసి జీతాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 1.5 year అయింది కూడా ఎస్ఎన్డిపిని ఏర్పాటు చేసిన పరిస్థితుల్లో 2020 అక్టోబర్ సంబంధించిన అనుభవాల నేపథ్యంలో సిటీ పూర్తిగా మునిగిపోయిన నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. అసలు కొంతమంది అయితే వరదలలో కొట్టుకుపోయినప్పుడు స్థానికులు గమనించి తీస్తే తప్ప బతికేయలేమని కూడా మనం గతంలో చూసాము. చెంపాపేట ఏరియా కానీ, తర్వాత మీర్పేట ఏరియా కానీ, ఇటు ఎల్బీ నగర్ డివిజన్ లో మొత్తంగా ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీ పరిధిలో కానీ, చాలా ఇటు చార్మినార్ జోన్ పరిధిలో కానీ మొత్తంగా కూడా ఎక్కడ అన్ని దాదాపు సిటీలో అన్ని చోట్ల కూడా వరదల ప్రభావం అనేది కనిపించింది. ప్రధానంగా చార్మినార్, ఎల్బీ నగర్ ఏరియాలో ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. ఇటు ఈసీఎల్ లో కూడా ఒక చిన్న పాప మృతి చెందింది. ఆ నేపథ్యంలో కేటీఆర్ మీద కూడా కంప్లైంట్ చేసిన పరిస్థితి పేరెంట్స్ ఏకంగా. ఇట్లాంటి నిర్లక్ష్యమైన పరిస్థితులలో ఖచ్చితంగా వచ్చే ఏడాదికి వరదలకు మేము ఖచ్చితంగా పరిష్కారాన్ని కనిపెట్టిస్తామనే మాట చెప్తూ కేటీఆర్ గారు ఎస్ఎన్డిపిని కూడా ఏర్పాటు చేశారు. అది ఏర్పాటయ్యి దానికి ఫండింగ్ ఇచ్చి కూడా 1.5 year అయింది. నిజానికి ఎస్ఎన్డిపి నుంచి ప్రత్యేకంగా చేపట్టినటువంటి పనులు కూడా ఏమీ లేవని కూడా జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు చెప్తున్నారు. అటు జిహెచ్ఎంసీ ఆఫీసర్లు కూడా చెప్తున్నారు. అయితే మొన్న ఇటీవల ప్రగతి నివేదికని ప్రవేశపెట్టినటువంటి కేటీఆర్ స్వయంగా చెప్పారు, ఈసారి వరదలు వస్తే కనుక మేము కాపాడే పరిస్థితులలో లేము అని డైరెక్ట్ గా మెసేజ్ కూడా ఇచ్చారు. కేటీఆర్ మినిస్టర్ డైరెక్ట్ గా చెప్పినప్పుడు తామేలా బాధ్యత వహిస్తామనేది కూడా ఇప్పుడు ఇంజనీరింగ్
ఆఫీసర్ల నుంచి వస్తున్న ప్రశ్న, మీరు ఒకవేళ ఎస్ఎన్డిపి ఏర్పాటు చేసిన నేపథ్యంలో లేదు, నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తో పాటు నాలా వైడనింగ్ చేయడంతో పాటు ప్రజలకు నిజంగా వరదల నుంచి రిలీఫ్ కల్పించాల్సిన పరిస్థితులలో నిధులు అనేది మీరు రిలీజ్ చేయాలి. రిలీజ్ చేయకుండా పని చేయమని మాకు చెప్తే మేము ఎలా చేస్తాము అని స్వయంగా కేటీఆర్ గారు చెప్తున్నటువంటి మాట, వరదల నుంచి ఈ స్థితిలో మేము కాపాడలేము అని ఆయననే ఒప్పుకున్నప్పుడు ఒక ఆఫీసర్లుగా మేము ఏం చేయగలము? ఒకవేళ చేసినా దానికి ఒకవేళ మనం కేటీఆర్ నిజంగా ఒప్పుకుంటున్నాడు, ఏంటి అక్కడ ఏం పని జరగలేదు కాబట్టి ఈసారి మేము చేయట్లేదు అంటున్నాడు. మరి అట్లాంటప్పుడు తాము దానికి ఎలా బాధ్యతలు వహిస్తాము, మమ్మల్ని ఎందుకు ఉద్యోగాల నుంచి రిమూవ్ చేస్తారు అనేది కూడా అధికారులు ప్రశ్నిస్తున్నమాట. క్లియర్ గా అంటే విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే మీరు డిపార్ట్మెంటల్ పరంగా యాక్షన్ తీసుకోండి, మెమోలు ఇవ్వండి, నోటీసులు ఇవ్వండి, సస్పెండ్ చేయండి, ఇంకా ఏదైనా యాక్షన్ తీసుకోమని చెప్తున్నారు. అయితే కేటీఆర్ ఏం చెప్తున్నారు, డైరెక్ట్ గా ఏదైనా సర్కిల్ పరిధిలో కానీ ఏదైనా ఇంజనీర్ అధికారి పరిధిలో ఏదైనా ప్రాణ నష్టం కనుక సంభవిస్తే డైరెక్ట్ సర్వీస్ నుంచి రిమూవల్ చేస్తామని కూడా గతంలో చెప్పారు, నిన్న రివ్యూ మీటింగ్ లో కూడా చెప్పారు. ఇప్పటికే ఇంజనీరింగ్ విభాగం వారం రోజుల క్రితం దాదాపు 12 మంది ఆఫీసర్లకు కూడా అన్ని సర్కిల్ పరిధిలో 12 మంది ఆఫీసర్లకు నోటీసులు కూడా ఇచ్చారు. ఎందుకు నాలా వైడనింగ్ పనులు జరగట్లేదు, నాలకు సంబంధించిన క్లియరెన్స్ పనులు జరగట్లేదు అని 12 మందికి నోటీసులు చేశారు. అందులో కూడా క్లియర్ గా ఉంది. మిమ్మల్ని యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు అని అడగలేదు, షోకాజ్ నోటీస్ అడగలేదు. డైరెక్ట్ గా మీ దగ్గర పని జరగలేదు కాబట్టి మిమ్మల్ని సర్వీస్ నుంచి ఎందుకు రిమూవ్ చేయకూడదు అనేది డైరెక్ట్ క్వశ్చన్. మీరు జాబ్ చేస్తారా వదిలిపోతారా అనే విషయం తప్ప ఇంకో పాయింట్ లేదు. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య ఏంటి అంటే, మీరు ఒకవేళ గవర్నమెంట్ కానీ అఫీషియల్స్ కానీ జిహెచ్ఎంసీ అఫీషియల్స్ కానీ మాకు ఫండింగ్ ఇచ్చి అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాకు ఇస్తే కనుక మేము ఎందుకు పనిచేయము అనేది కూడా ఇంజనీరింగ్ అధికారులు చెప్తున్నారు. మినిస్టరే స్వయంగా మీకు కాపాడలేమని చెప్తున్నప్పుడు తామేలా దానికి బాధ్యత వహిస్తాము? ఒకవేళ ప్రభుత్వం యొక్క లోపాన్ని కప్పిపుచ్చుకునేటందుకు తమను సర్వీస్ నుంచి రిమూవ్ చేసి మేము యాక్షన్ తీసుకున్నాము, ఆఫీసర్ల మీద యాక్షన్ తీసుకున్నాము కానీ వాళ్ళు పనిచేయట్లేదు అని చెప్పడం ద్వారా ప్రజల్లో తామను అధికారుల యొక్క నెగ్లిజెన్సీ ఉంది అని చెప్పి వారు తప్పించుకునేటందుకు తమను బలిస్తున్నారు అనేది కూడా ఇంజనీరింగ్ ఆఫీసర్లు చెప్తున్నటువంటి మాట నవ్వు. రైట్ రమేష్, థ్యాంక్ యూ. మొత్తానికి చూస్తున్నాము అధికారుల వాదన మరో రకంగా ఉంటే, ఒక్కసారిగా కేటీఆర్ రాబోయే వర్షాలతో వరదలు రాక తప్పదు, వరదల ప్రభావం ఎదుర్కోవాలి, పనులు పూర్తి కాలేదు, నిధులు విడుదల చేయలేదు, తప్పించుకునే ప్రయత్నంలో భాగంగానే అధికారుల మీద సీరియస్ అవ్వడమా, అధికారులను సస్పెండ్ చేస్తామనడమా, ఇంజనీర్లదే బాధ్యత అనడమా, గుమ్మడికాయల దొంగ అంటే ముందుగానే భుజాలు తరుముకుంటున్నాడా? చూద్దాం. ఈ డిస్కషన్ ఇలాగే కొనసాగిద్దాం. ఆకుల శ్రీవాణి గారు బీజేపీ కార్పొరేటర్ సిద్ధంగా ఉన్నారు, అలాగే బాలరాజు గారు విశ్లేషకులు. నమస్తే అండి ఇద్దరికి. నమస్తే. ఫస్ట్ బాలరాజు గారు, మీరు చెప్పండి. చూసాము మొన్నటికి మొన్న ఒక 3-4 డేస్ క్రితము వరదల గురించి వచ్చినప్పుడు కేటీఆర్ గారు వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయో, వరదలను ఒక్కసారిగా అంటే ఎవరి వల్ల కాదు, వరదలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని మాట్లాడారు. దానికి సంబంధించి జిహెచ్ఎంసీలో లాస్ట్ ఇయర్ వరదల నేపథ్యంలో నెక్స్ట్ ఇయర్ వరదలు రాకుండా చూసుకునే బాధ్యత మాదే అని చెప్పారు. ప్రతి బడ్జెట్లో కూడా బల్దియాకు సంబంధించి 1000 కోట్లు రిలీజ్ చేస్తున్నట్టుగా చెప్తూ ఉంటారు. అలాగే ఇక్కడ పనులు చూస్తే మాత్రం 40% పూర్తయ్యాయి. రీజన్ ఏంటి అంటే నిధులు కేటాయింపు జరగలేదు అని. మళ్ళీ వర్షాకాలం వచ్చింది, నిన్న మొన్న పడ్డ చిన్న చినుకులకే చాలా కాలనీలు వాటర్లో మునిగిపోయాయి. నిజంగా రేపు వర్షాకాలంలో అసలు హైదరాబాద్ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఊహించలేనిది. ఒక్కసారిగా టర్న్ తీసుకొని తప్పు ప్రభుత్వానికి కాదు, అధికారులది, ఇంజనీర్లది అన్నట్టుగా కేటీఆర్ మాట్లాడిన వ్యాఖ్యలను ఏ విధంగా తీసుకోవచ్చు? ముందుగా ప్రేక్షకులకు నమస్తే. అలాగే హైదరాబాద్ ఒక మహానగరమే, అందులో ఏం అనుమానం లేదు. మనము హైదరాబాద్ రెసిడెంట్ గా గర్వంగానే ఫీల్ అవుదాం. ఎలాగంటే ఇప్పుడు నోటిఫైడ్ ట్యాంక్స్ హైదరాబాదు జిహెచ్ఎంసీ పరిధిలో ఒక 169 ఉంటాయి. చిన్న చితకా కొన్ని కలపకుండా ఉన్నటువంటి ఇంకా కొన్ని ఉంటాయి. అన్ని కలిపి ఒక 185 వరకు ఉంటాయమ్మా, అన్ని కలిపి. మరి వీటిల్లో వాటి కెపాసిటీ ఎంత, ఇన్ఫ్లో ఎంత, అవుట్ గోయింగ్ ఎంత? రాజ్ న్యూస్ దాంట్లో ఇదివరకే స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద మీరు ఇదివరకే ఒక డిబేట్ పెట్టారు. అప్పుడు కూడా నేను అన్నాను అవుతాం. అయితే అప్పుడే అనుకున్నాం మనం, వీళ్ళు ఇచ్చిన బడ్జెట్ అరకొర బడ్జెట్ ఏం సరిపోద్ది,
దాదాపు ఒక 1000-2000 కోట్లు అవసరం వస్తుంది. ఎట్ ఏ టైం కేటాయించకుండా కనీసం ఇయర్ వైజ్ గా ఒక 500 కోట్లు 500-600 కోట్లు అడిగినప్పుడల్లా ఎంత స్పీడ్ గా రిలీజ్ చేస్తే అంత స్పీడ్ గా పనులు అవుతాయి. మనం ఒక వర్క్ టేకప్ చేసినప్పుడు ఆ రోడ్ అంతా జామ్ అయిపోతే సమస్యలు వేరుగా ఉంటాయి, ఇంకా భయంకరంగా ఉంటాయి అవి. అది కూడా అన్ సీజన్ లో చేయగలిగితేనే ఆ విత్ ఇన్ ద టైంలో బడ్జెట్ రిలీజ్ అప్పుడు అవన్నీ చేసిన తర్వాత అప్పుడు అధికారులు ఆ మాట అంటేనేమో బాగుండేది. బడ్జెట్ రిలీజ్ చేయము, ఇప్పుడు ఇంత పెద్ద దీంట్లో 36 నుంచి 37 కోట్ల వరకు రిలీజ్ చేస్తే ఏం పనులు జరుగుతాయి? ఎక్కడికక్కడ కాళ్ళకి బంధం వేసిన తర్వాత ఎక్కడ జరుగుతాయి? అప్పుడు ఒక్కొక్కటి ఎల్బీ నగర్ జోన్ ఉంది, శేర్లింగంపల్లి జోను, చార్మినార్ జోను, కుకట్పల్లి జోను, తర్వాత సికింద్రాబాద్ జోన్. ఎంత టఫెస్ట్ ఏరియాస్ ఇవన్నీ, థిక్లీ పాపులేటెడ్ లొకేషన్స్ లో. ఇప్పుడు అక్కడ ఉన్న చెరువులు, ఆ ఎన్నో చెరువులలో ఎన్నో ఎంక్రోచ్మెంట్స్ మేము తీసేసినాం డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు. ఆ డిపార్ట్మెంట్స్ ఇప్పుడు ఫిరంగినాల రాధన మండలం స్టార్ట్ అవుతుంది, ఎక్కడో ఎండ్ అవుతుంది, అది మొత్తం కట్ చేసినాం మనం. దాన్ని ఎక్కడ కూడా ఎంక్రోచ్మెంట్ అడ్డుకోలేకపోయినాం. అది కూడా ప్రభుత్వం బాధ్యతనే కదా. సింపుల్ గా తప్పు నాది కాదు, పక్కల మీద దోషేయటం ఎంతవరకు కరెక్ట్? అది ఆయన అంటే ప్రభుత్వం వేరు, అధికారులు వేరు, తర్వాత మంత్రివర్యులు వేరు అంటే అది కుదరదండి. అది అట్లా అది పద్ధతి కాదు. అది మనం ఆ రకంగా డిఫరెన్షియేట్ చేయకూడదు, వారలా మాట్లాడకూడదు. రేపు పొరపాటున అన్ని వాటర్ ఏమైనా ఫ్లో వచ్చి ఒక మనిషి ఇదివరకు ఒక బ్యాంక్ మేనేజర్ ఒక మేడం కొట్టుకుపోయింది, అప్పుడు మొత్తం హైదరాబాద్ అంతా అల్లకల్లోలం అయింది. అప్పుడు ఏదో పెద్ద తీవ్ర ప్రణాళికలు చేసి కానీ ఏమీ కాలేదు. ఇప్పుడు కూడా అదే మరి లేటెస్ట్ మన గవర్నమెంట్, మన హైదరాబాద్, మన క్యాపిటల్ నగరాన్ని ఇట్లా చేస్తే ఇప్పుడు కేవలం ఒక 36 కోట్లు ఇచ్చి 37 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి కేవలం 40% పనులు అయినాయి అని అంటే మీరు ఎంత డబ్బు ఇస్తే అంత పని అవుతుంది, అంతకంటే ఎక్కువ కాదు. దానికి అవసరమైన 1000 కోట్ల పైన కావాలి. ఆ 1000 కోట్ల పైనకు 36 కోట్లు ఇస్తే అంతే పని అవుతుంది కదా. రేపు పొరపాటున ఏమైనా జరిగినా కూడా ప్రభుత్వం బాధ్యత వహించదు అని అంటే ఆ సంబంధిత ఇంజనీర్ మాత్రం సస్పెండ్ చేయరు. ఆయన కిందున్న ఎవరో ఒక చిన్న కింది స్థాయి ఆఫీసర్ని సస్పెండ్ చేసి, అవును నేను ఇదివరకు హెచ్చరించిన పలానా రోజులు పలానా మాట మాట్లాడినా, నా పని అయిపోయింది, ఆ తప్పు వాళ్ళది కాబట్టి వాళ్ళు సస్పెండ్ చేస్తే అవసరమైతే డిస్మిస్ చేస్తా అని చేతులు దులిపేసుకోవడం కరెక్ట్ కాదు. మనము ఇప్పుడు ఎన్నో పెట్టినా అంటుంది, కొన్ని వల్నరబుల్ అంటుంది, మాన్సూన్ యాక్షన్ ప్లాన్, డేంజర్ జోన్ ప్లాన్, తర్వాత స్పెషల్ మాన్సూన్ ప్లాన్, మొబైల్ టీమ్ అని, తర్వాత ఇంకొకటి ఏమో వల్నరబుల్ ఏరియా, తర్వాత ఎన్నో పెట్టుకున్న ఉపయోగం ఏంటి? రిజల్ట్ ఒక నేచర్. ఇప్పుడు మొన్న రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కేశంపేట మండలంలో ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో ఒక్కటే రోజు 16 సెంటీమీటర్ల వర్షం పడింది. ఆ పరిస్థితి ఏంటి? ఇప్పుడు అన్ని పేపర్లలో వెలుగులు వచ్చింది, మీరు కూడా చూపించారు, అన్ని అయిపోయి. మరి ఇప్పుడు ఆ పరిస్థితి కనుక హైదరాబాద్ లో 1989 వచ్చినట్టుగా ఒకటేసారి కనుక 16 సెంటీమీటర్లు 20 సెంటీమీటర్లు కనుక పడినట్టయితే మాన్సూన్ ఇప్పుడు ప్రస్తుతానికి వాతావరణ కాలుష్యము, పర్యావరణం మన చేతిలో లేదండి. పర్యావరణం మన చేతిలో లేదు కాబట్టి తాను ఇష్టం వచ్చిన చోట ఇష్టం వచ్చినంత వర్షం పడిపోతున్నది. అది దానికి పెద్ద చిన్న తారతమ్యము హైదరాబాద్ మహానగరం అలాంటివి కాదు. మనము వాతావరణం ఖరాబ్ కావడానికి మనమే బాధ్యులం కాబట్టి మన వాతావరణం జరగబడుతూ మనల్ని వాతావరణం కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఒకటే రోజు కనుక 18-20 సెంటీమీటర్లు కనుక వర్షం పడ్డట్టయితే మన పరిస్థితి ఏంటి? 20 సెంటీమీటర్లు పడింది అనుకోండి, ఇప్పుడున్న నాలా హోల్స్ ఏవైతే ఉన్నాయో 60-70 ఏళ్ళ క్రితం రూపొందించబడ్డ సెవరేజ్ సిస్టమ్, ఆ నాలా సిస్టము ఆనాటి 3 కోట్లు అనుకున్నా కూడా ఆయన మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు తీసుకున్నటువంటి ఒక 50 ఏళ్ల ప్లాన్ తీసుకున్నా కూడా 50 ఏళ్ళకి వచ్చి ఒక 20-30 ఏళ్ళకే ఆయన ఎక్స్పెక్టేషన్ పాపులేషన్ రీచ్ అయింది హైదరాబాద్ నగరం. ఆ హోల్స్ లోంచే పోవాలి కదా, వాటిని వైడెన్ చేయకుండా మనం నీళ్ళన్నీ అందులో నుంచి పోవాలంటే అప్పుడు కొంతకాలం సిస్టమ్ అనేది మాన్సూన్ సిస్టమ్ బాగానే పడ్డప్పుడు అది బాగానే పనిచేసింది. ఇప్పుడు అన్ని కాలుష్యం లేకపోతే ఎకోసిస్టమ్ ఇంబ్యాలెన్సెస్ ఏమైనాయి? ఇష్టం వచ్చినట్టు వర్షం పడిపోతున్నది. ఆ పడ్డప్పుడు దాంట్లో క్యాచ్ కాకపోతే ఆటోమేటిక్ గా పైకి వస్తుంది, ఆ పై ఇళ్ళకి పోతాయి. ఇప్పుడు అపార్ట్మెంట్స్ వాటికి రోడ్డు ఉండదు, ఏముండదు, అందులో నీళ్లు పోతాయి. నీళ్లు పోయిన తర్వాత అక్కడ నీళ్లు సక్ చేయడానికి కూడా కొంత మిషనరీ పెట్టినామన్నారు, అవి సరిపోతాయా? ఇవన్నీ డైమెన్షన్ చెక్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి? అప్పుడు కనుక అయినా కూడా మీకు సఫిషియెంట్ బడ్జెట్ ఇచ్చినా మీరు పనులు చేస్తలేరు, నిజంగానే నిర్లక్ష్యం చేస్తున్నారు, మీరు కావాలని పని చేయకుండా మొద్దు నిద్రపోతున్నారు. కాబట్టి మీరు ఇది కనుక జరిగినట్టయితే నా పని నేను చేసినా మీరు పని మీరు చేయనందుకు సస్పెండ్ చేస్తానంటే మాత్రం న్యాయబద్ధంగా ఉండేది. అంటే బాలరాజ్ గారు జరగబోయే టైం ప్రకారం ఫండ్స్ ఇవ్వకుండా సస్పెండ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు మనకు హైదరాబాద్ పౌరులుగా
మనం ఎట్టి పరిస్థితులు ఈ అంశాన్ని హర్షించకూడదు. ఆ రకమైన మాటలు ఇప్పుడు ఏందండి, ఇప్పుడు ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే 80 ఏళ్ళు అయిపోయింది. డేంజర్ జోన్లు గుర్తించగలిగినాం, వల్నరబుల్ ఏరియాస్ గుర్తించగలిగినాం, ఎక్కడి నుంచి ఎంత వాటర్ ఫ్లో వస్తున్నది అసెస్మెంట్ చేయడానికి కూడా ఎన్నో టీమ్స్ పెట్టారు. అంటే ఇంత మైక్రో లెవెల్ వేసిన తర్వాత ఏం లాభం? రైట్. ప్రతిదానికి డబ్బు ఖర్చు, అవును. ప్రతిదానికి డబ్బు ఖర్చు. మీరు డబ్బు ఇవ్వకుండా పని చేయమంటే ఎట్లా చేస్తారు వాళ్ళు? రైట్. నేను సస్పెండ్ చేస్తాను అంటే అది సెలెక్ట్ ఏం కాదు. మనంగా ఛానల్ గా అందరూ కూడా మీడియా కూడా ఇది స్పష్టంగా బడ్జెట్ రిలీజ్ చేసి వాళ్ళ వెంటబడి ఒక ఫాలో అప్ యాక్షన్ కనుక ఉన్నట్టయితే కొన్ని పనులు అయితే అయినా కూడా నిర్లక్ష్యం చేసిరు అని అనుకున్నప్పుడు అప్పుడు మనం ఖచ్చితంగా ఇప్పుడు మేము కొన్ని ఏరియాలో చూస్తున్నాము, ఆ వర్క్ స్టార్ట్ అవుతుంది, అక్కడే ఆగిపోతుంది. ఏంటి అంటే బడ్జెట్ ఉంటుంది, ఆ కాంట్రాక్ట్ కి అప్పచెప్తాం, ఆయన బడ్జెట్ రిలీజ్ చేయడు. రిలీజ్ చేసినా ఇప్పుడు కొన్ని చోట్ల జిహెచ్ఎం ఆఫీసులలో ఉండే వెస్టెడ్ ఇంట్రెస్ట్ కూడా చేసే దుర్మార్గాలు కూడా కొన్ని ఉంటాయి. అవి కూడా మీరు బడ్జెట్ ఏరియా వెళ్ళినప్పుడు అక్కడ జరిగేది ఏముంటది? అకౌంటెంట్ వాడు ఇవ్వడు, ఒక టౌన్ ప్లానింగ్ సూపర్ వాళ్ళు అప్రూవ్ చేయాలి, అక్కడ ఉండే టెక్నికల్ స్టాఫ్ అంతా కూడా వాళ్ళు పని చేస్తారు. కానీ ఆ లాస్ట్ వచ్చినప్పుడు బడ్జెట్ ఆగిపోతే కొన్నిసార్లు ఏమో డబ్బుల కోసం ఇదే ఏంటంటారు, నిజంగా ఇవన్నీ వాళ్ళు పుండకుంటే మనం మందుకుంటూ పెట్టినట్టు అయింది. కాబట్టి హైదరాబాద్ మీరు తీసుకున్నది అయితే పదం ఏదైతుందో స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతుందో ఆ నాలా అనేది ప్రకృతి సంబంధించింది. అది మన వర్షం పడ్డ నీరు వర్షం మన చేతిలో ఉండదు కాబట్టి ఈ నాలా అనేది మనుషుల చేతిలో ఉంటది. మనుషుల కోసం మనుషులు రూపొందించుకోబడ్డటువంటి ఈ నాలా వ్యవస్థను మనము డెవలప్ చేసుకోగలిగితే, మనము కనుక వాటర్ ఫ్లో కనుక పర్ఫెక్ట్ అవకాశం ఇస్తే, ఇప్పుడు 169 నోటిఫైడ్ చెరువులల్లా వచ్చిన నీరు ఎక్కడికి పోవాలి? చెరువు నిండుతుంది, ఫ్లో అయి కిందికి పోతుంది. కిందికి ఇప్పుడు పైన మనుషులే ఉన్నారు, ఆ చెరువు అంతా ఆక్యుపై చేసిరు, అక్కడ ఉండవలసిన డీప్ ఎండ్ ఏరియా ఏదైతే ఉందో ఆ సీపేజ్ మొత్తం పోతుంది, మొత్తం కొట్టుకపోతుంది, చెరువు తెగిపోతుంది, కింద వాళ్ళు ఏం కావు. అంటే మీద ఉండేవాళ్ళు మనుషులు, కింద ఉండేవాళ్ళు మనుషులు గారా? ఈ మనుషులకి ఇద్దరు కూడా ప్రభుత్వమే బాధ్యత. ఇక్కడ ఈ పైన ఓట్లు వేసాం మనం, కింద ఉన్న వాళ్ళు కూడా ఓట్లు వేసారు. వీళ్ళని కాపాడిన ఎంత బాధ్యత పై వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత కూడా అంతే ఉంటది. లేదు నేను చేసినా అది అయిపోయింది, దీని బాధ్యత అంతా వీళ్ళు అధికారులు అని రేపు కల మనం జరిగినా కూడా నేను 4 ఆఫీసులను సస్పెండ్ చేస్తా, వాళ్ళే బాధ్యులు. ఇప్పుడు ఇవాళ తారీఖున నేను తిరుపతి కూడా రిపోర్ట్ అయింది, ఏంది మ్యాన్ హోల్ లో మునిగిపోతూనే ఉన్నారు. ఎక్కడ మునుగుతున్నారండి? ఇస్రో పైనుంచి ఆకాశం నుంచి ప్రపంచాన్ని అంతా ఒక చిన్న గ్లోబ్ గా చూపిస్తుంది, కానీ ఇక్కడ జరిగే ఇవన్నీ ఈ మ్యాన్ హోల్ లో చనిపోయే వ్యక్తుల సంగతి ఏంది? ఇందులో అంతా దళిత కుటుంబాలు, నిరుపేద కుటుంబాలు, ఇందులో ఎవరు బ్రాహ్మణులు, కోమట్లు, వేలమలు ఎవరు చచ్చిపోరు, ఇందులో అంత పేదలు చచ్చిపోతారు. వానికి 2 లక్షల రూపాయలు ఇచ్చేసి పక్క జరుపుతారు. వాని కుటుంబం ఏం కావాలి? ఇవన్నీ బాధ్యత. బాలరాజ్ గారు డిస్కషన్ ఇలాగే కొనసాగిద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత. మొత్తానికైతే చూస్తున్నాము, ప్రమాదం జరగబోతోందని ఊహించి దాన్ని తప్పించుకునే ప్రయత్నంలో భాగంగానే కేటీఆర్ వ్యాఖ్యలే తప్ప నిజంగా చిత్తశుద్ధితో చేసిన వ్యాఖ్యలు కాదు. చిత్తశుద్ధి ఉంటే బడ్జెట్ విషయంలోనే చాలా క్లియర్గా కేటాయింపుల విషయంలో ఉండేది అంటూ కూడా విశ్లేషకులు చెప్తున్నారు. డిస్కషన్ రైట్. మొత్తానికైతే చూస్తున్నాం, ఒక్కసారిగా జిహెచ్ఎంసీ అధికారుల మీద కేటీఆర్ సీరియస్ అయ్యారు. వరదల్లో ఏ ఒక్కరి ప్రాణం పోయినా దానికి బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది, సస్పెండ్ చేస్తామంటూ చెప్పారు. ఇంజనీర్లను కూడా ఈ విషయంలో గట్టిగా మాట్లాడారు. ఇక వీటి గురించి మనతో మాట్లాడడానికి ఆకుల శ్రీవాణి గారు కూడా బీజేపీ కార్పొరేటర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే శ్రీవాణి గారు. చెప్పండి శ్రీవాణి గారు, నిన్న కేటీఆర్ గారు ఒక్కసారిగా సీరియస్ అవ్వడము, ఏ తప్పు జరిగినా కూడా ప్రభుత్వానిది ఏమీ లేదు, అది ఇంజనీర్ల లోపమో అధికారుల నిర్లక్ష్యమో అన్నట్టుగా వ్యవహరించడాన్ని చూస్తే ఏమనిపిస్తోంది? శ్రీవాణి గారు. రైట్. బాలరాజ్ గారు, శ్రీవాణి గారు వచ్చారా అండి? శ్రీవాణి గారు మిమ్మల్ని అండి. శ్రీవాణి గారు వాయిస్ మ్యూట్ నుంచి తీయండి. శ్రీవాణి గారు, నా వాయిస్ వినిపిస్తుందండి? వినిపిస్తుందండి. చెప్పండి శ్రీవాణి గారు. అసలుకి మన జిహెచ్ఎంసి అన్నది ఒక రిచ్ జిహెచ్ఎంసి ఉండేనండి, మున్సిపల్ కార్పొరేషన్. కానీ ఇవాళ కేసీఆర్ గారు చేత కాకుండా అప్పులలో పాలు చేశారు. కేటీఆర్ గారు మున్సిపల్ దాని డిసిషన్ కేటీఆర్ గారు కేసీఆర్ గారే తీసుకుంటారు.
వైద్య శాఖది వాళ్ళే, విద్యాశాఖది వాళ్ళే, అన్ని వాళ్ళే తీసుకొని ఇవాళ మన తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా తీసుకొచ్చారు. గత సంవత్సరం నుంచి మేము ఎలక్ట్ అయిన తర్వాత నుంచి మేము అడుగుతున్నాము ఎస్ఎన్డిపి నాలాలు కానీ చిన్న చిన్న నాలాలు అవన్నీ క్లియర్ చేయాలి వర్షాకాలం వచ్చే ముందు అనంటే, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము శాంక్షన్స్ కి తిరుగుతుంటే వర్షాకాలం వచ్చింది కానీ అయినా కూడా ఇప్పటికీ పనులు జరగలేదు. ఇప్పటికీ సిల్ట్ కూడా సరిగ్గా తీయలేని దుస్థితిలో నాలాలు ఉన్నాయి. ఇంత అంటే యాక్చువల్ గా కేటీఆర్ గారు రీసెంట్ గా ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నదులకి నడక నేర్పింది కేసీఆర్ అని అన్నారు. ఆయన నదులకే నడక నేర్పినప్పుడు కనీసం ఈ వరద నీటికి కూడా నడక నేర్పియాలి కదండి. ఎస్ఎన్డిపి నాలా పేరు మీద ఎన్నో కోట్లు ఖర్చు పెట్టారు, కానీ మళ్ళీ ప్రెస్ మీట్ లో అడిగితే అది అవుతుందా లేదా కూడా తనకి గ్యారంటీ లేదు. అలాంటప్పుడు ఎస్ఎన్డిపి నాలాకి ఎందుకు అంత ఖర్చు పెట్టాలి? ప్రతి ఒక్క విషయంలో ఏజెన్సీలు ప్రతి ఒక్కటి ప్రైవేట్ కాంట్రాక్టర్సే. ఇప్పుడు చూడండి, మీరు రోడ్ల దగ్గరికి వెళ్తే వేసిన రోడ్ల మీద రోడ్లు వేసి ఖర్చు చేస్తారు. థీమ్ పార్క్స్ అంటారు, ఫౌంటైన్స్ అంటారు, ఇలాంటి వాటిపైన డబ్బులు ఖర్చు పెడతారు, కానీ అత్యవసరంగా బేసిక్ గా ఉండే థింగ్స్ మాత్రం ఖర్చు పెట్టరు. మీరు యాక్చువల్ గా వర్షాలు పడితే నాలాల సంగతి ఎలా అని అడుగుతున్నారు, కానీ మా డివిజన్ లో ప్రాక్టికల్ గా చూపిస్తాను మీకు. పొద్దున్న నుంచి రాత్రి వరకు వరదలాగా డ్రైనేజ్ లైన్స్ పొంగుతున్నాయి. అలాంటి విషయాల గురించి మాట్లాడితే డబ్బులు లేవు అంటారు. శాంక్షన్ అయిన వాటికి కాంట్రాక్టర్స్ కూడా రావట్లేదు, ఎందుకంటే కాంట్రాక్టర్స్ కి డబ్బులు ఇవ్వట్లేదు. ఇదంతా ఎవరి ఫెయిల్యూరు? కేసీఆర్ ది, కేటీఆర్ ఫెయిల్యూరే. ఇవన్నీ కాకుండా తనకి ఉండడానికి ప్రగతి భవన్ ని మాత్రం తొందరగా కట్టుకున్నాడు. ఇప్పుడు సెక్రటేరియట్ రానికి సెక్రటేరియట్ ని కూడా కూల్చి మరీ కన్స్ట్రక్ట్ చేస్తున్నాడు. కానీ ప్రజలకి ఎంతో అవసరమైన డ్రైనేజ్ వ్యవస్థ, నాలాలు, మంచినీటి వ్యవస్థని ఇలాంటివి మాత్రం తను చూసుకోవట్లేదు. రీసెంట్ గా మా సబితా ఇంద్రారెడ్డి గారు, మాకు మంత్రి గారు, తను మా ఎమ్మెల్యే నియోజకవర్గంలో తను వచ్చి థీమ్ పార్కులకి అనవసరమైన వాటికి డబ్బులు ఖర్చు పెడతారు, కానీ చిన్న చిన్న థింగ్స్, క్యాచ్ పిట్ కవర్స్, నాలాల మీద స్లాబ్స్ వేయించండి అని అంటే మాత్రం అస్సలుకి పట్టించుకోరు. ఏమన్నా డబ్బు లేదు. మళ్ళా జిహెచ్ఎంసీలో ట్యాక్స్ కడుతున్న డబ్బు అంతా ఎక్కడికి పోతుంది? ఎందుకంత వృధా చేస్తున్నారు? క్వశ్చన్ చేసినప్పుడు ఆన్సర్ చేయడానికి వాళ్ళ దగ్గర సమాధానాలు లేవు. కాబట్టి ఇవాళ కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఫెయిల్యూర్ ని మేము చేసినది తప్పు అని వాళ్ళు ఒప్పుకోలేరు. కాబట్టి మేమేదైనా అంటే చిన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు ఏమనలేరు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ మీద నెట్టేసి వీళ్ళు కూర్చుంటారు. కానీ ఓవరాల్ గా ఫెయిల్యూర్ కేటీఆర్ ది, కేసీఆర్ ది. రైట్. బాలరాజ్ గారు, ఇప్పుడు శ్రీవాణి గారు చెప్పినట్టుగా కానీ లేదా లాస్ట్ ఇయర్ వరదలప్పుడు జరిగిన సంఘటనల నేపథ్యంలో కానివ్వండి, కేటీఆర్ గారు చాలా వ్యాఖ్యలు చేశారు. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు కూడా నెక్స్ట్ వానాకాలం వరకు ఇలాంటివి రాకుండా చూసుకుంటాము, ముందస్తుగా ఉంటాము, నాలాల విషయంలో కానివ్వండి, వాటర్ ఫ్లో విషయంలో కానివ్వండి, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. అలాగే బడ్జెట్ చదివిన ప్రతిసారి, అలాగే జిహెచ్ఎంసీకి సంబంధించిన బడ్జెట్ విషయంలో కూడా చాలా గొప్పగా చెప్తూ ఉంటారు. కానీ చివరి మూమెంట్ వచ్చేసరికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అనేక పనులు కూడా మనం చూస్తూ వస్తున్నాము. చివరి మూమెంట్కి వచ్చి దొరికిపోయే టైంలో అనేక విషయాల్లో కేంద్రం మీద నెపం మోపేవాళ్ళు. ఇప్పుడు జిహెచ్ఎంసీ వచ్చేసరికి కేంద్రంతో ముడిపెట్టలేం కాబట్టి అధికారుల్ని, ఇంజనీర్లను వాళ్ళ మీద మోపేసి మాదేం లేదు, ప్రభుత్వం అన్ని విధాలా సిద్ధంగా ఉంది, అధికారుల నిర్లక్ష్యము, ఇంజనీర్ల జాప్యము, వాళ్ళ పనితీరే ఈరోజు ఈ ప్రమాదానికి కారణం అని చెప్పడానికే ముందర కాళ్లకు బంధం వేసినట్టుగానే కేటీఆర్ గారు వ్యాఖ్యలు అనుకోవచ్చా? అట్లాని ఇప్పుడు మేయర్ గారు లేకుండా లాస్ట్ టైము వరదలలో చనిపోయినప్పుడు తను ఏమన్నదంటే, ఆ దేవుడిని మొక్కుతున్నా ఇలాంటి వర్షాలు రావద్దు అని అన్నది. ఆమె ఇంతవరకు ఉంటుంది. బాగానే కామెంట్ కూడా చాలా వచ్చినాయి తన మీద. ఆ మేయర్ గారు మాట్లాడింది కరెక్ట్ గా లేదని చెప్పి, తర్వాత అంటే ఏరియా పట్ల, తర్వాత అక్కడ ఉండే మహానగరం పట్ల ఉండే కన్సర్న్, ఆమె యుఎస్ నుంచి వచ్చి మాట్లాడేయటం అవన్నీ కరెక్ట్ కాదు. కాకపోతే సబ్జెక్ట్ మీద పట్టుత్వం ఉన్న వ్యక్తులు అందులో ఉండి మాట్లాడితేనే బాగుండేది. ఇప్పుడు మనకు ఉండే బడ్జెట్ అలొకేషన్ 37-38 కోట్లు ఇవ్వటం సరైనది కాదు. అది ఇప్పుడు ఎన్నోసార్లు మనం పేపర్లో చూసాము, మంత్రి కూడా అన్నారు, 18 నుంచి ఇప్పుడు మనకు హైటెక్ సిటీ వచ్చినప్పుడు మంచి రెవెన్యూ వస్తున్నది. దాదాపు 1500-1600 కోట్లు కేవలం జిహెచ్ఎంసీకి ట్యాక్స్ రూపంగా వస్తాం. ఖర్చులు లేవని కాదు, ఖర్చులు కూడా ఉన్నాయి, శాలరీస్ ఇవ్వాలి, ఇవన్నీ ఉండాలి. కానీ
ఇవాళ అన్న వాడబడిన పదజాలం ఏదైతే ఉందో ఏమన్నా జరిగితే నేను బాధ్యత తీసుకోను అనే వైఖరి అది కరెక్ట్ కాదు. అది ఇప్పటికైనా అసెస్మెంట్ ఇవ్వచ్చు దగ్గరుండి. ఇప్పుడు ఏవి స్పెషల్ జోన్స్, ఏవి స్పెషల్ మాన్సూన్, తర్వాత జిహెచ్ఎంసి టీమ్స్ యాక్షన్ ప్లాన్స్ ఏం చేస్తున్నాం మనం. సడన్ గా ఏదన్నా ఒక చోట విపరీతంగా ఇది చేసినట్టయితే ఏ రకమైన మిషనరీ, ఇప్పుడు ఇదివరకు మనుషులే చేసేది, ఇప్పుడు ప్రతిదానికి మిషనరీ అనేది వచ్చేసిందాం. ఇప్పుడు గతంలో ఒక మోరీ జామ్ అయినటువంటి మాన్యువల్ క్లీన్ చేయాలంటే మనుషులే దిగవలసి వచ్చు, అది కొంచెం తగ్గింది. ఇప్పుడు మొత్తం యాంత్రికంగానే మనం క్లీన్ చేస్తా ఉన్నాం. దానికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపు అనేది ఎంతవరకు మనము తీసుకుంటున్నాము, ప్రభుత్వం తన ఏ మేర సీరియస్నెస్ ఉంది, ఎవరిని వదిలిపెట్టట్లేదు. ప్రతి చోట పార్కింగ్ ఫీజు, అపార్ట్మెంట్ లో ముందర ఉన్న దానికి, తర్వాత దేనికి వదిలిపెట్టకుండా ప్రతి అంశానికి ట్యాక్స్ కలెక్షన్ అనేది ఏ దాన్ని వదిలిపెట్టకుండా తీసుకుంటున్నప్పుడు మరి ప్రతిదీ కూడా మన కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఎక్కడైతే ఖర్చు ఉందో ఖర్చు పెట్టాల్సిన చోట ఖర్చు పెట్టాలి, బడ్జెట్ రిలీజ్ చేయాల్సిన చోట రిలీజ్ చేయాలి, రిలీజ్ చేయాలి. ఏది చేయకుండా మనం అట్లా వదిలేయటము, తర్వాత అధికారుల మీద తోసేయటం అనేది మేయర్ సమక్షంలో మీటింగ్ జరిగి ఉంటే ఇంకొంచెం చర్చ ఇదే మరి అట్లా ఏకపక్షంగా నేను అధికారుల మీద రెస్పెక్ట్ తీసుకుంటా అంటే అది అధికారులు కూడా సైలెంట్ గా ఉంటారు కదా, మరి వాళ్ళు కూడా క్వశ్చన్ చేస్తారు కదా, సార్ ఇప్పుడు బడ్జెట్ ఇవ్వకుండా మేము ఏం పని చేయాలనేది కూడా ప్రశ్న వస్తుంది కదా, ప్రశ్నార్థకం అవుతుంది. అంటే బాధ్యతలను తప్పించుకునే పద్ధతిలో మాట్లాడటం అయితే ఇది సరైనది కాదు. ఇప్పుడు ఇవాళ ఏది SNDP అన్నారు, SNDPలో ఏ చెరువులు ఇన్ఫ్లో అవుట్ఫ్లో దానికి ఏమైనా జనం ముందు పెట్టారా? ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసి ఇగో ఈ చెరువు ఇంత కెపాసిటీ ఉంది, ఇగో ఇంత ఏవి టీఎంసీలు ఉన్నాయి, లేవు, అన్ని మామూలు ఒక చెరువు పడిన నీళ్లు, అందులో వచ్చి నీళ్ళంతా మురిగిపోతా ఉన్నది, ఇంక్లూడింగ్ హుస్సేన్ సాగర్. ఇవన్నిటిని ఎట్లా స్టోర్ చేద్దాము, స్టోర్ అయిన తర్వాత మనం ఎక్కడికి పంపిద్దామనే దాని యొక్క స్పెషల్ స్ట్రాటజిక్ అనేది అది అవసరము. ఆ వాటర్ ఫ్లో దాన్నే స్ట్రాటజిక్ నాలా ప్రోగ్రామ్ అనుకున్నారు. మరి ఈ బడ్జెట్ రోజు రోజుకు పెరుగుతూనే ఉంది, జనం పెరుగుతూనే ఉంది. జనానికి తగ్గట్టుగా మనం నాలాన్ని ఎట్లా ఇచ్చేద్దామనే దాని మీద ఒక స్పెసిఫిక్ ప్రోగ్రామ్ రిలీజ్ చేసి అప్పుడు మేము యాక్షన్ తీసుకుంటాము, పని కాని పక్షంలో మేము యాక్షన్ తీసుకుంటాం అనేది. డబ్బులు లేక కాదండి, డబ్బులు ఖచ్చితంగా ఉన్నాయి, జనం నెత్తిన వేస్తూనే ఉన్నారు. ఏ రకమైన ట్యాక్స్ వదిలి వేయకుండా ఖాళీ నడక నడిస్తే కూడా, ఫుట్పాత్ నడిస్తే కూడా మనం ట్యాక్స్ వసూలు చేస్తున్నాం. ఇప్పుడు మనకి ఏ నష్టం జరిగినా కూడా అధికారుల బాధ్యత అనేది కరెక్ట్ కాదు, దాన్ని మరీ పునరాలోచించాలి. అలాగే ఆఫీసర్లు కూడా అక్కడ జరిగే లేజినెస్ తర్వాత చూసుకుందాం కాబట్టి మనం తర్వాత చూసుకోవచ్చులే అనే పద్ధతిలో యాక్షన్ ఆఫీసర్లు కూడా అది సరైనది కాదు. ఆయా బల్దియా కాయా పియా చెల్దియా అనేది గతంలో సామెత, ఇప్పుడు ఆ పరిస్థితి ఉండకూడదు. జనం బాగా యాక్టివేట్ అయ్యారు, సోషల్ మీడియా కూడా చాలా వర్క్ చేస్తూ ఉంది. ఇప్పుడు ఉన్న 185 చెరువులు లేదా నోటిఫైడ్ 169 ట్యాంక్స్ లో వచ్చే వాటర్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో కరెక్ట్ అసెస్మెంట్ ఉండాలి, దాన్ని బడ్జెట్ రిలీజ్ చేయాలి. అన్ని బాధ్యతలు ప్రధానంగా బాధ్యతనే తెలంగాణ గవర్నమెంట్ దే బాధ్యత ఉంటుంది. హైదరాబాద్ లో ఒక 5వ నగరంగా చెప్పబడుతున్నటువంటి దాంట్లో నాలాలో పడి చనిపోవడము, మాన్యువల్లో పడి చనిపోవడం అనేది బాగా అభ్యంతరకరమైనది. తర్వాత మనకు ప్రపంచ దేశాలలో అందరూ ఆకర్షించబడుతున్న ఏరియాలో ఈ రకంగా మనుషులు ప్రాణాలు కోల్పోయే స్థితికి రావడం అనేది మనము బాగా అభ్యంతర పెట్టాలను. తర్వాత మంత్రివర్యులు కూడా ఖచ్చితంగా డబ్బులు ఇచ్చి పని చేయకుండా యాక్షన్ తీసుకోండి. డబ్బులు రిలీజ్ అయ్యి కాంట్రాక్టర్ల ముందుకు వచ్చి మేము ఈ పని చేస్తాము, మాకు ఈ బడ్జెట్ వస్తాం, కాన్ఫిడెంట్ గా పనిచేసే కాంట్రాక్టర్ కు డబ్బులు ఇస్తున్నామా? కొంతమంది ఆత్మహత్యలు చేసుకునే స్టేజ్ కూడా వెళ్ళిపోయారని తెలిసింది. ఎందుకు పోతారు వాళ్ళు డబ్బులు ఇచ్చిన తర్వాత? పనులు ఎందుకు చేయరు? వాళ్ళ వృత్తే కాంట్రాక్ట్. ఒకరు మోరీలు చేస్తారు, ఒకరేమో ఇంకా చిన్న చిన్న గోడలు కట్టుకుంటారు, ఒకరేమో పార్కుల గోడలు కడతారు, కొంతమంది అవి చేస్తారు, ఒకరు ఒక్కొక్క పని చేసి కొంతమంది ఎంప్లాయ్మెంట్ ఇచ్చుకుంటూ వారు కూడా బతుకుతున్నారు. వాళ్ళు కడతారు, తీసుకొని వచ్చి కట్టి ఆత్మహత్యలు చేసుకున్న సర్పంచ్ల పరిస్థితే కదా. ఆ పరిస్థితి జిహెచ్ఎంసీలకు లేదు ఎందుకు అనుకోవద్దు? మనం డబ్బులు ఇచ్చిన తర్వాత పనులు జరగకుంటే దానివల్ల ప్రాణ నష్టము, ఆస్తి నష్టము జరిగినట్టయితే ఆ సబ్జెక్ట్ కి సంబంధించినటువంటి కన్సర్న్ ఇంజనీరు, కన్సర్న్ సూపర్వైజరు, కన్సర్న్ ఆ ఏరియాలో ఉండే మున్సిపల్ రెవెన్యూ ఇన్స్పెక్టరు, అక్కడ ఉండే శానిటరీ ఇన్స్పెక్టరు, తర్వాత వాళ్ళందరినీ బాధ్యులను చేసి ఎవరో ఒక ముఖ్యంగా వాళ్ళని సస్పెండ్ చేస్తానే యాక్షన్ తీసుకోవడం అనేది సరైనది అవుతుంది. అప్పుడు నిజంగానే గవర్నమెంట్ నిజంగానే అన్ని కొన్ని ఫ్రీగా ఇస్తుంది. ఏది ఇస్తుంటే ఏం లేదు, రోడ్డు మీద ఏం లేవు, అన్ని ఛార్జబులే. అలాగే అన్నిటికీ బాధ్యత వహించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటది. సింపుల్ గా ఒక బాధ్యత నోటేషన్ పక్క జరుపుకోవడానికి సరైనది కాదు.
రైట్. మనం ఏంది, మన ఆదాయం ఏంది, మన ఆదాయ వనరులు ఏంటి, మనం ఎక్కడ ఖర్చు పెడుతున్నాము, ఎక్కడ ప్రాణ నష్టం ఉంది, ఎక్కడ మౌలిక వసతులు ఎక్కడ అవసరము. ఇంకా ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నటువంటి లైబ్రరీలు ఇప్పుడు ఎంతో మంది కుర్రలు బాగా చదువుకుంటున్నారు. ఆ చదువుకొని చూస్తుంటే ఒక్కరి కూడా ఫెసిలిటీ సరిగా లేవు. మరి ఏమి ఇస్తున్నట్టు మనం హైదరాబాద్ జ్యూరిడిక్షన్ లో ఉండే ఏరియాకి ఏమి ఇస్తున్నాం? రోడ్ల వెళ్తున్న పైనుంచి ఇప్పుడు 3 అంతస్తులు గ్రౌండ్, తర్వాత ఫస్ట్ ఫ్లోర్ నుంచి బస్సులు పోతాయి, ఆ పైన మెట్రో పోతుంది. ఇవన్నీ ఆదాయ వనరులే కదా, ఇవన్నీ ప్రజల సొమ్మే కదా. మీరు కట్టేటప్పుడు పెడుతున్నారు వర్క్ ఈస్ గోయింగ్ ఆన్ ఎట్ యువర్ కాస్ట్ అని పెడుతున్నారు. హైదరాబాద్ లో చాలా చోట్ల ఆ రకంగా మనము ఒక మీడియా ద్వారా అటు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, తర్వాత అధికారులను కూడా బాధ్యతలు విస్మరించి ఏదో అన్ని ఏం చేయకుండా కూడా ఎక్కడ ఆఫీస్ దగ్గర మీ తర్వాత వాళ్ళ దాంట్లో వాళ్ళ పోటీ పడి ఆ రకంగా నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రాణ నష్టం జరుగుతుంది. ఆస్తి జరగకుండా చూడాల్సిన బాధ్యత మన మీద ఉంటది. తర్వాత సాధారణ పౌరులది, మేధావులది, అందరిది కూడా. హైదరాబాద్ లో నివసిస్తున్న ప్రతి వ్యక్తిది. ప్రధానంగా ఈ అపార్ట్మెంట్ కల్చర్ ఏదైతే వచ్చిందో ఇప్పుడు వాళ్ళకు కూడా ఆ అపార్ట్మెంట్ కట్టి ఎంత బాధ్యత రహితం కట్టేస్తున్నారమ్మా. అవును. ఇక అంత రోడ్డు ఉండదు, ఏముండదు. నిజాంపేట ఏరియా ఉండి మన పౌరులుగా మనకు కూడా బాధ్యత ఉంటది కదా. ఆ ప్రవర్తిస్తున్నారు ప్రజలు. ఆ అన్నిటికీ మనం ప్రభుత్వం నెట్టేయడం కూడా కొన్నిసార్లు మనకు ప్రశ్నార్థకం అవుతుంది. వాళ్ళు ఒక చిన్న రోడ్డు ఉంటది, మనం 30 ఫీట్ల రోడ్డు ఉంటది, పెద్ద అపార్ట్మెంట్ కడతాడు, కార్లను నిలబెడతాము, తర్వాత మనుషులు పోకుండా చేస్తారు. దానికి మనం ఎవరిని బాధ్యులని చేస్తాం? ఇలాంటివి కూడా మనము చర్చించుకోవాల్సిన అవసరం ఉంటది. పౌరుల బాధ్యత, ప్రభుత్వాల నేత ప్రధాన బాధ్యత. మనం ఓట్లేసి గెలిపించుకున్న మంత్రి గాని ఎవరు గాని తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తీసుకోవాల్సిన వచ్చే వానకాలం నుంచి అందరినీ కాపాడే ప్రయత్నం చేద్దాం. ఈ రకంగా ఈ చర్చలో భాగంగా ఇంకా విస్తృతంగా ఇంకొక 2-3 సార్లు చర్చ చేస్తే గవర్నమెంట్ రియలైజ్ అవుతుందని అనుకుందాం. అలాంటి బెదిరింపులు, హెచ్చరికలు కాకుండా తన బాధ్యతగా డబ్బులు ఖర్చు పెడతా మీరు పని చేయండి అని యంత్రాంగాన్ని పురమాయిస్తే బాగుంటుందని చెప్తున్నాను. రైట్. నిజమే బాలరాజు గారు మీరు చెప్తుంది. చాలా చోట్ల కూడా అపార్ట్మెంట్ కల్చర్ వదిలేస్తే మెయిన్ రోడ్ల మీద మనం ఎక్కినప్పుడు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి పర్మిషన్ ఇస్తారు. ఆ షాపింగ్ మాల్స్కి కనీసం పార్కింగ్ ఫెసిలిటీ ఉండదు. బయట బండి పార్క్ చేస్తే మళ్ళీ ఇదే అధికారులు తీసుకెళ్తారు, మళ్ళీ ఆ రూపంలో ఫైన్ వసూలు చేస్తారు. అంటే నిర్లక్ష్యం వాళ్ళదైనా ఫలితము, ప్రభావం ప్రజల మీదే పడుతోంది. ముఖ్యంగా మధ్యతరగతి పేద ప్రజలే ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. మళ్ళీ ఇంటరప్ట్ చేస్తున్నా, క్షమించాలి. మీరు సికింద్రాబాద్ ఏరియాలో ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకు నడుచుకుంటూ వెళ్ళగలరా మీరు? ఇంపాసిబుల్. ఫుట్పాత్ అనేది మీకున్నదా? లేదు. గవర్నమెంట్ ఫుట్పాత్ కట్టిన వెంటనే అక్కడ చిన్న డబ్బా వస్తుంది. ఆ డబ్బా అతనికి ఎందుకు వస్తాడంటే అతను తొలగించడం అనేది గొప్ప పని కాదు. అతను ఏమి లేదు కాబట్టి చిన్న ఏదో మోజులబాటు నిలబెడతాడు, చిన్న పంచర్ షాప్ పెట్టుకుంటాడు, లేకపోతే చిన్న బట్టల దుకాణం పెట్టుకుంటాడు. ఆయనకి ఏంది అంటే ఎంప్లాయ్మెంట్ ఏం లేదు, పొట్ట కోసం నిలబడతాడు. కానీ ఆయన సంగతి మనము ఆయన పట్ల సానుభూతి అంటే మీరు నడుచుకుంటూ వెళ్ళలేరు. అవును. ఒక తమిళ్ మేడం ఇమ్మీడియట్ గా మర్చిపోయాను, క్లిక్ అవ్వట్లేదు. తను వేసింది, నేను మైదీపట్నం నుంచి లకడికల్ వరకు నడుచుకుంటూ వెళ్ళాలనుకుంటున్నా, ఎలా వెళ్ళాలి అనే దాని మీద జిహెచ్ఎంసీని పార్టీ చేసి చెప్పింది. అప్పుడు ఇమ్మీడియట్ గా అప్పుడు గవర్నమెంట్ ఫుట్పాత్ మీద చాలా స్పీడ్ గానే యాక్షన్ చేసింది. మళ్ళా అసలు ఏదో చేసినట్టు చేసింది, మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ డ్రాప్ అయింది. అంతే. ఇలాంటివి మనము ఖచ్చితంగా మీడియా ద్వారా ఫోకస్ చేసే ప్రయత్నం చేయాలి. మన పౌర స్పృహ, పౌరుని బాధ్యత కూడా మనము ముఖ్యంగా ఎగబడి చాలా ఒక మాఫియాగా ముందుకు వస్తున్నటువంటి ఈ మాల్ కల్చర్ ఇదంతా ఇవన్నీ పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రధానంగా ఆఫీస్ లో ఉండే ఒక టౌన్ ప్లానింగ్ టీం ఏదైతే ఉంటుందో, సిటీ ప్లానర్స్ కానీ, టౌన్ ప్లానర్స్ కానీ, టౌన్ సూపర్వైజరీ క్యాడర్ కానీ, వీళ్ళు బాధ్యత విస్మరించి యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తున్నారు అనేది చూడాలి. అలాంటి వాళ్ళ మీద తీసుకోవాలి. ఎక్కడైతే ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఉంటుందో మన నీళ్లు ఇప్పుడు అన్ని దాదాపు 40 కుటుంబాల సివరేజ్ వాటర్ ఎక్కడికి పోవాలి? అవును. సివరేజ్ వాటర్ ఎక్కడికి సరిపడా హోల్ ఉందా? మరి దానికి ఉండే అవుట్ఫ్లో ఏమి ఇస్తున్నారు? అవన్నీ తీసుకుపోయి ఎక్కడ వాళ్ళ ఎక్కడ కలుషితం అవుతుంది? మన నిర్లక్ష్యం కనబడుతూనే ఉంటుంది. వాటర్ ఏమైతుంది? వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని కూడా మేము ఆలోచించాలమ్మా. థ్యాంక్ యూ. రైట్. రానున్న వర్షాకాలంలో బల్దియాకు ముప్పు తప్పదా? ముప్పును ముందస్తుగానే ఊహించి అధికారుల మీద కోపాన్ని చూపించారా కేటీఆర్?
ఇక చేతులు కాలిన విషయం అర్థమైందా? అదే నెపాన్ని అధికారులు ఇంజనీర్ల మీద తోసిపుచ్చి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారా? తప్పు తమది కాదు అనే రీతిగా ఈరోజు కేటీఆర్ వ్యాఖ్యల వెనుక అసలు కోణం ఏంటి? ఇలాంటి పరిస్థితిలో మీటింగ్ల టైంలో మేయర్ ఎక్కడికి వెళ్ళింది? ఇప్పటి వరకు కూడా మేయర్గా బల్దియాలోకి అడుగుపెట్టిన తర్వాత బల్దియా డెవలప్మెంట్స్కి సంబంధించి మేయర్ చేసిన పనులేంటి? ఇలా సర్వత్రా ప్రజల్లో ప్రశ్నలు అయితే మొలకెత్తుతూనే ఉన్నాయి. వీటికి సంబంధించి సమాధానాలు దొరక్కపోగా వర్షాకాలము అంటే ఊళ్ళ సంగతి ఏమో కానీ బల్దియా ప్రజలు మాత్రం భయభ్రాంతులకు గురవుతూనే ఉన్నారు. ఇక కార్పొరేటర్ కాబట్టి శ్రీవాణి గారు మీరు చెప్పండి, ఎప్పుడైనా సరే మేయర్ అంటే బల్దియాకు సంబంధించి కానివ్వండి, మీ వర్డ్లకు సంబంధించి కానీ పిలిచి సమస్యలు ఏంటి, వీటి పరిష్కారానికి ఏం చేయాలి, వర్షాకాలం రాబోతుందనో లేకపోతే ఇందాక బాలరాజ్ గారు చెప్పినట్టు అనేక సమస్యలకు సంబంధించిన ఎప్పుడైనా మేయర్ కార్పొరేటర్లను పిలిచి మాట్లాడటం కానివ్వండి, ఏం చేద్దామని కానివ్వండి, ఎంత బడ్జెట్ అవసరం పడుతుందని కానివ్వండి, ఇలాంటి ఎప్పుడైనా మీటింగ్స్ జరిగాయా మీకు? లేదండి. ఫ్రాంక్లీ స్పీకింగ్ అండి, ఇప్పుడు కౌన్సిల్ మీటింగ్ అని అంటారు. కౌన్సిల్ మీటింగ్ లో కూడా మాకున్న సమస్యలను పెట్టడానికి వాళ్ళు టైం ఇవ్వరు. అందులో హార్డ్లీ 4 గంటలు కౌన్సిల్ మీటింగ్ పెడతారు. రావడమే లేట్ గా వస్తారు. అందులో 1 గంట టీ బ్రేక్, మళ్ళీ అందులో లంచ్ బ్రేక్, తర్వాత అయిపోతుంది. కనీసము వాళ్ళు ఎందుకు పెట్టట్లేదు అంటే, నేను ఇప్పుడు మేయర్ గారికి కూడా ఏంటంటే తనకి ఏమి అధికారాలు లేవు. తను కూర్చోవాలన్నా లేవాలన్నా కేటీఆర్ ని అడగాల్సిందే. కాబట్టి తను ఎలాంటి మీటింగ్స్ పెట్టరు, ఎలాంటి సమస్యలు ఉన్నాయో కూడా కనుక్కోరు. మేము వెళ్ళి సమస్యలు ఉన్నాయి అని చెప్తే యాజ్ యూజువల్ గా పేపర్లు తీసుకుంటారు, పక్కకు పెడతారు. కాంట్రాక్టర్స్ రావట్లేదు, డబ్బులు లేవు, అదొక్కటే సమాధానం. 1.5 year నుంచి ఒకే సమాధానం అండి, డబ్బులు లేవు, కాంట్రాక్టర్స్ రావట్లే, డబ్బులు లేవు, కాంట్రాక్టర్స్ రావట్లే. అలాంటప్పుడు కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి లాభం ఏంది? ఇప్పుడు మొన్న రీసెంట్ గా ఏదో ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ఫారెన్ ట్రిప్ కి వెళ్ళి డెలిగేట్స్ తోటి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చానని చెప్పాను. ఐ ఛాలెంజ్ అండి, నేను మీ ద్వారా వాళ్ళకి ఛాలెంజ్ చేస్తున్నారు. అదే డెలిగేట్స్ ని మన వర్షాలు వచ్చినప్పుడు ఒక్కసారి హైదరాబాద్ కి రమ్మనండి వాళ్ళని. వాళ్ళకి ఆ ధైర్యం ఉంటుందా? కేవలం హైటెక్ సిటీ దగ్గర మెయిన్ రోడ్స్ మీద రోడ్లు వేసి వాటికి పెయింట్లు వేసినంత మాత్రాన లోపల ఉన్న ప్రజలు, ఇన్నర్ లేన్స్ లో ఉన్న ప్రజలు ఎంత సఫర్ అవుతున్నారో తెలియట్లేదు. ఫస్ట్ డే నుంచి మేము అదే చెప్తున్నాము. లోపల చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్ గా సివరేజ్ తీసుకెళ్లి GHMC తీసుకెళ్లి HMWS వాళ్ళకి ఇచ్చారు కేటీఆర్ గారు. ఎందుకు అని అంటే అతను తప్పు కాకుండా ఉండాలి అని, అతను ఏదో తప్పించుకోవాలి అని చెప్పి HMWS వాళ్ళకి ఇచ్చారు. మళ్ళీ HMWS లో ఫ్రీ వాటర్ అని చెప్పి అనౌన్స్ చేశారు. వాళ్ళ దగ్గర డబ్బులే లేవు, ఫ్రీ వాటర్ అని అన్నారు. వాళ్ళు ఇంత పెద్ద సివరేజ్ సిస్టమ్ ని ఎలా శ్రీవాణి గారు మీ ఆడియో మ్యూట్ లోకి వెళ్ళిందండి. చెప్పారు. SNDP నాలా అసలు ప్రాక్టికల్ గా అవుతుందా అండి? పైనున్న చెరువులో నుంచి నీళ్లు కిందికి వచ్చినప్పుడు పైన చెరువులు పెద్దగా చేయాలి, అది ఇంపార్టెంట్. కానీ మీరు ఒక్కసారి ఇటు బాలాపూరు ఇవన్నీ ఏరియాస్ కి వచ్చి చూడండి, ఉన్న చెరువుని పెద్దగా చేసేది పోయి ఇంకా పెద్ద చెరువులని చిన్నగా చేస్తున్నారు. చుట్టూ మొత్తం మట్టేసి దానికి వాకింగ్ ట్రాక్ పెట్టి, లైట్స్ పెట్టి, అంగులు ఆర్భాటాలు పెట్టి, ఓపెనింగ్ కి మాత్రం ఫోటో. ప్రాక్టికల్ గా చూసినప్పుడు చెరువుని పెద్దగా చేస్తేనే కదా చెరువు స్ప్రెడ్ అవుతుంది, ఆ నీళ్ళు ఇటు రాకుండా ఉంటాయి. అదే లేదు. ఇప్పుడు మాకు సరూర్ నగర్ లో చెరువు ఉంది. ఆ చెరువుకి కనీసము చెత్త రాకుండా ఒక జాలి పెట్టాలి, ఒక మెష్ లాగా పెట్టాలి. ఆ డెబ్రిస్ ని తీయడానికి ఆ మెష్ కూడా ఇంకా పెట్టట్లేదండి. సంవత్సరంన్నర నుంచి లెటర్లు ఇచ్చి శాంక్షన్ కి అడిగితే కేవలం ఒకటే ఒక ఆన్సర్, నిన్న కూడా చెప్పారు, కాంట్రాక్టర్ రావట్లేదు. కాంట్రాక్టర్ ఎందుకు రావట్లేదు? ఎవరి ఫెయిల్యూర్ అని రావట్లేదు కాంట్రాక్టర్? చిన్న చిన్న ఇష్యూస్ అండి. సరే పెద్ద వర్షం వచ్చినప్పుడు సరే పెద్ద పెద్ద మహానగరాలే నిండిపోతాయి, వాటిని మనం ఏమీ అడగట్లేదు. చిన్న థింగ్స్, మనం చేయాల్సిన థింగ్స్ కూడా చేయకుండా వృధాగా మాట్లాడడము ఎంతవరకు కరెక్ట్? ఇవాళ కేటీఆర్ గారు అన్నారు, నా తప్పు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఏఈ అదే తప్పు, ఎవరికి ఏమైనా వాళ్ళే బాధ్యులు అని అన్నారు. కేటీఆర్ గారు అదే మాట మీద ఉండి, మీరు బాధ్యత తీసుకోకుండా మీరు దిగిపోండి, మీరు ఫండ్స్ రిలీజ్ చేయండి, అధికారులు ఎలా పని చేయాలో కూడా మేము చూసుకుంటాము. అధికారులు కూడా ఒకటి నేర్చుకోవాలండి. ప్రభుత్వాలు 5 ఏళ్లకు ఒకసారి మారుతాయేమో, కానీ అధికారులు మాత్రం 60 సంవత్సరాలు వాళ్ళ డ్యూటీ చేసుకుంటూ గవర్నమెంట్ జాబ్ లో ట్యాక్స్ పేయర్స్ పైసలతోటి వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళు కూడా టిఆర్ఎస్ కి బానిసలుగా కాకుండా ప్రజల కోసము పనిచేసినప్పుడే
మన రాష్ట్రం బాగుపడుతుంది. కేటీఆర్ గారు పోలీస్ శాఖకి ఆయనే చెప్తారు. పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకోవాలా లేదా కూడా కేటీఆర్ ట్వీట్ చేసిన తర్వాతే జరుగుతుంది. అలాంటప్పుడు ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి? కేటీఆర్ గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, కేటీఆర్ ప్రెస్ మీట్లు పెట్టి మీరు గంటల కమానం చెప్పడం కాదు, ప్రాక్టికాలిటీ చూసుకొని ఒక్కసారి ప్రగతి భవన్ ఆ పెద్ద పెద్ద రోడ్లు 4 రోడ్లు వదిలేసి నార్మల్ పబ్లిక్ దగ్గరికి వచ్చి ఒక్క గంట కూడా కాదండి, అర్ధ గంట వచ్చి నించుంటే వాళ్ళ సమస్యలు ఏందో అవేమో తెలుస్తాయి. కానీ సూటు బూటు వేసుకొని రోడ్డు మీద కూర్చొని టిఫిన్ చేసుకుంటూ కూర్చుంటే మాత్రం తెలీదు కేటీఆర్ గారికి. ఇప్పటికైనా నేను చెప్తున్నాను కేటీఆర్ గారికి, అతనికి చేత కాకపోతే దిగిపోమ్మని చెప్పండి, అధికారులతో పనులు చేయించుకుందాం, డబ్బులు రిలీజ్ చేయండి. ఇంకొకటండి, చాలా మంది రీసెంట్ డేస్ లో అడుగుతున్నారు, ఇన్ని రోజులు అంటే డబ్బులు లేవు, కరోనా అది ఇది అని చెప్పి వాళ్ళు సాకులు చెప్తే పాపం నమ్మారు ప్రజలు. ఇప్పుడు ప్రతి ఒక్కరు అడుగుతున్నారు, ట్యాక్స్ల రూపంలో ప్రతి సంవత్సరం ట్యాక్స్ కట్టకపోతే మళ్ళా ఫైన్ లేసి వాళ్ళని టార్చర్ చేస్తున్నారు. ట్యాక్స్లు అయితే తీసుకుంటున్నారు కానీ పనులు ఎందుకు జరగట్లేదు? మళ్ళీ మేము ట్యాక్స్ కట్టిన డబ్బులు అన్ని ఎక్కడికి పోతున్నాయి? ప్రతి ఒక్కరు క్వశ్చన్స్ చేస్తున్నారు. ఆన్సర్ లేకనే ఇవాళ కేసీఆర్ గారు చేతులు ఎత్తేసి ఇది నా బాధ్యత కాదు, నేను చేశాను, ఇంకా మిగతాదంతా ఏదైనా సరే ఏఈలు ఇంజనీర్ల వాళ్ళకే పోతుంది అని అన్నారు. కానీ ఇంజనీర్స్ వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇప్పటికైనా మేలుకొని కేటీఆర్ చెప్పినట్టు కాకుండా నిజమేంది, నిజ అవసరం ఏంది అన్న పనులు చేస్తే ఇప్పటికీ అయినా, ఇంతవరకు అయింది సరే, ఇప్పటికైనా ఉన్న బడ్జెట్ లోనన్నా మనం కొంచెం మన రాష్ట్రాన్ని కాపాడుకోగలుగుతాం. రైట్. బాలరాజ్ గారు, చూస్తున్నారంటే కార్పొరేటర్ల ఆవేదన కనిపిస్తోంది. చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరించలేని స్థితిలో ఈరోజు బల్దియా ఉంది అనంటే, బల్దియా కార్పొరేషన్ ఉంది అనంటే ఎలా భావించాలి దీన్ని? కానీ ఇప్పుడు మీరు నార్మల్ గా అండి, ఏదో యాజ్ అ బీజేపీ కార్పొరేటర్ అనే కాదు, టిఆర్ఎస్ కార్పొరేటర్ ఉన్న ఏరియాకి కూడా వెళ్ళండి, చెత్త ఎత్తడానికి రిక్షాలు లేవు, ఉన్న రిక్షాలకు టైర్లు లేవు, పెడల్స్ లేవు, సీట్స్ లేవు. ఒక్క రిక్షాని ముందిద్దరు వెనకలిద్దరు తోసుకుంటూ ముందుకెళ్తున్నారు లేబర్. అంతేకాని కేటీఆర్ ఏమో హెలికాప్టర్లలో తిరుగుతారు. కార్లో వెళ్లే దూరానికి కూడా వాళ్ళు హెలికాప్టర్లు, ప్లేన్స్ లలో వెళ్తారు. మొన్న పంజాబ్ లో రైతులకు చెక్కులు ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయి కేసీఆర్ కి, కానీ ఇక్కడ లేబర్ చెత్త తీసుకొని వెళ్ళడానికి ఒక రిక్షాని కూడా ప్రొవైడ్ చేయలేకపోతున్నారు. ఇంత బ్యాడ్ సిచ్యువేషన్ లో మన ఇవాళ మున్సిపాలిటీ ఉందండి. కానీ ఏమి ఇట్లా మీటింగ్ స్టార్ట్ చేయగానే డైనామిక్ యంగ్ లీడర్ అని చెప్పి కేటీఆర్ అంటారు, నదులకే నడక నేర్పినాడు అని చెప్పి కేసీఆర్ అంటారు. ఇదంతా ప్రజలని మోసం చేస్తున్నారు. ప్రజలు ఇప్పటికైనా మేలుకోవాలి. అండ్ మోర్ ఓవర్ అండి, కేటీఆర్ గారికి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను మీ ద్వారా, ఇప్పటికీ మన ప్రజలను, తెలంగాణ ప్రజలలో అప్పట్లో అమరవీరుల పేరు మీద మీరు గద్దెనెక్కారు, మీరు డబ్బులు తిన్నారు, మీరు ఎంజాయ్ చేసింది చాలు. ఇప్పటికైనా రాష్ట్రం పైన దయ ఉంచి మీరు ఇప్పటికైనా గివ్ ఆఫ్ చేసేస్తే మంచిది. రైట్. బాలరాజ్ గారు, విన్నారు కార్పొరేటర్లు చెప్పేది. పరిస్థితి చూస్తుంటే ఇంత అధ్వానంగా ఉందా అనిపిస్తోంది. అసలు ఎందుకు ఇంత నిర్లక్ష్యం? టిఆర్ఎస్ సంబంధించిన కార్పొరేటర్స్ కూడా ఇంతకంటే బాగా అనుభవంతో ఇంకా ఎక్కువనే చెప్పగలరు తనకంటే. ఆమె మరి మోమాట పడితే ఇంకా ఎక్కువ చెప్పగలరు. వాళ్ళు వాళ్ళ బాధలు అంటే పార్టీ డిసిప్లిన్ కట్టుబడి వాళ్ళు ఏం చెప్పకుండా ఉంటారు అంతే. అందరి కష్టాలన్నీ అందరికి సమానంగానే ఉన్నాయి, ఏం ఇబ్బంది లేదు. ఇప్పుడు పని చేసే వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో మా ఇంటి పొద్దుగా లేవనే చెత్త అని వస్తాడు. ఆయనలో ఏ రకమైన పాలిటిక్స్ లేవు. ఆయనకు నెలగానే ఆయనకు 100 రూపాయలు ఇవ్వాలి. వాళ్ళకి డబ్బులు వస్తున్నాయంటే మాకు ఇదే ఆధారం సార్, టైర్ కూడా మేమే చేసుకోవాలి, గాలిపోతే మేమే చేసుకోవాలి, మోటార్ ఖరాబ్ అయితే మేమే చేసుకోవాలి అని వాళ్ళు అంటారు. దానికి సంబంధించిన బడ్జెట్ అలొకేషన్ ఆల్రెడీ ఉంటది అక్కడ. అవును. నవోమ్ చామ్స్కీ అని అమెరికన్ జర్నలిస్ట్, చాలా ప్రపంచంలో బాగా గర్వించదగ్గ జర్నలిస్ట్, ఆయన ఏమంటాడంటే ఈ చెత్త మోసే వాళ్ళు, ఈ రోడ్ ఊడ్చే వాళ్లకు ఒక తహసీల్ ఆఫీస్ లో పనిచేసే నాయబ్ తహసీల్దార్కి ఇవ్వాల్సిన శాలరీ వాళ్ళకి ఇవ్వాలి, లేదంటే టోటల్ గా ఈ సివరేజ్ సిస్టమ్ మొత్తం మెకనైజ్ చేయాలి. అది చేస్తారా ఇది చేస్తారా, ఈ రెండు చేయని వాళ్ళు ఇద్దరు దుర్మార్గులే అని అంటాడు ఆయన. అంటే మరి ఎవరి మాట విందాం? మరి ఆ పని వాళ్ళు చేయడానికి 4 గంటలకు చేసి చూస్తే హైదరాబాద్ నగరము ఆ మహాతల్లు పల్లెలను వదిలిపెట్టి, భర్తను వదిలిపెట్టి వచ్చి చీపురు గట్ట పట్టుకొని ఊడుస్తారు. వాళ్ళని ఎంత చీప్ గా చూస్తాం మనం. వాళ్ళకు 10,000 జీతం అనగానే మనకు పెంచడానికి పెద్ద యుద్ధాలు చేయవలసి వచ్చింది. వాళ్ళు
అవును. అంటే శ్రామిక శక్తులు వాళ్ళు ఏం భయపడట్లేదు. మేము పని చేస్తాం, మాకు సరిపడా జీతాలు ఇవ్వండి, అంతే. అంతకంటే ఎక్కువ కూడా వాళ్ళు ఏం కోరుకోవడం లేదు. కానీ పని చేసేటప్పుడు ఇప్పుడు ఆ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో సీట్ మీద కూర్చున్న వాళ్ళు గద్దెనెక్కగానే ఇదైపోతారు. అప్పుడు అమ్మాయి అన్నట్టుగా 61 సంవత్సరాల వయసు వరకు కూడా మేము ఉద్యోగాలు చేయగలుగుతాం, మీరు 5 ఏళ్ళు ఉండే వాళ్ళకు బానిసలు కాకండి అని అంటే ఇక అది అనివార్య పరిస్థితుల్లో వాళ్ళు అట్లా చేస్తారు. మంత్రివర్యుల్ని ఎదిరించాలి అంటే చాలా త్యాగం చేయాలి. నువ్వు ఇట్లా చేస్తావు బిడ్డ అని చెప్పి ఇక్కడ ఒక టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ లేకపోతే ఒక ఎవరు సిటీ ప్లానర్ కనుక ధైర్యం చేసి ఆయన చెప్పింది ఎక్కడైతే అవసరం ఉన్న ఏది జెన్యూన్ ఉన్న చోట ఖర్చు పెడితే ఆయన అక్కడ ఉండడు. ఇక అక్కడిని తీసుకొని ఎక్కడనో బాన్స్వాడకో లేకపోతే ఇంకెక్కడనో నిర్మల్కో కొడతారు ఆయన. కాబట్టి కొట్టినా పర్వాలేదు, ఆడిపోయినా కూడా అదే పని చేయడం అని అంటే అది అందరి వల్ల కాదు. ఎస్ఆర్ శంకరన్ తర్వాత చాలా మంది ఉన్నతాధికారులు చేయగలిగే పని. కాకపోతే ప్రభుత్వాన్ని ఎదిరించి అవసరమైంది నిజంగానే నిజాయితీగా పనిచేయాలనుకునే ఆఫీసర్లకు కూడా పనిష్మెంట్స్ ఉంటాయి. ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుందమ్మా. సిన్సియర్ గా పనిచేస్తే కూడా సీట్లు ఉండదు. ఒక పోలీస్ అధికారి నేను నిజంగానే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తా అంటే నేను చెప్పినట్టు చేస్తావా, నీ ఇష్టం చేస్తావా, నా పోలీస్ అధికారిని తీసుకుపోయి ఎక్కడో రూరల్ లో పడేస్తావు. నాకెందుకు ఇదంతా, నా పిల్లలు జిహెచ్ఎంసీలో మంచి డాన్ బాస్కో స్కూల్ లేకపోతే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చదివించుకోవాలనుకుంటే వాళ్ళు చెప్పినట్టు అయిపోతుంది కదా, నా పిల్లల కోసం నేను పని చేయాలి. కానీ అట్లా సాక్రిఫైస్ నుంచి పనిచేసి సింపుల్ గా వాళ్ళు లైఫ్ ఎంజాయ్ చేస్తూ పోతారు. అంతేగాని నేను ప్రజల కోసం పనిచేస్తున్నాను కాకుండా అధిక ప్రభుత్వానికి తర్వాత ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు అనుగుణంగా పనిచేస్తున్నాను అనుకోడా. నేను నా కుటుంబం, నా భార్య, నా పిల్లలు హాయి ఉన్నావా లేదా అంతే, అంతవరకే ఇదే పని చేస్తున్నా. ఏ మాత్రం ఎదిరించడం నువ్వు అక్కడ ఉండదు. అందుకే ఇప్పుడు తను అన్నట్టుగా మీరు టిఆర్ఎస్ పార్టీ ఏజెంట్లుగా పనిచేయకండి, వాళ్ళు చెప్పినట్టు వినకండి అంటే అనివార్యం. అది ఇంకా మీరేం చేయలేరు. రేపు మీరు రూలింగ్ వచ్చినప్పుడు మీరు అదే పని చేస్తారు. యూపీలో పోతే ఒక మాట్లాడలేము. ఇక్కడ మనం గౌరవ ఎస్పీ దగ్గరికి పోయి సార్ మా సమస్యలు ఉన్నాయని వింటాడు, కానీ యూపీ పోతే కానిస్టేబుల్ కూడా మాట్లాడు. అంటే ఎవరి అధికారం ఉంటే వాళ్ళ మాటలు వినడం. కానీ దానికి ఒక విఘ్నత కూడా ఉంటుందమ్మా. మనము చేయగలిగిన మనకు అప్పచెప్పిన పని సిన్సియర్ గా అప్పచెప్పినట్టయితే ప్రజలకు నిజంగా సేవ చేసిన వాళ్ళం అవుతాం. ఆ ఇచ్చిన పని దాని గురించి ఇతరత్రా రకరకాల ఇంట్రెస్ట్ కాపాడు కోసం చేసే డిలే టాక్టిక్స్, కాంట్రాక్టులను ఇబ్బంది పెట్టడము, మనకు రావాల్సింది మనకు అనే ఒక అన్యాయమైన ఆలోచనతో కూడా కొన్ని వ్యక్తులు ఉంటారు. అలాంటి వాళ్ళతో కూడా సమస్యనే ఉంటది. అందుకని మనము పౌరులుగా మనము రాజుని చూస్తున్న వ్యక్తులు అందరికి కూడా మనకు పౌరస్పృహ అనేది అవసరం. ఎక్కడ ఖర్చు పెట్టాలి, అవసరమైన చోట తీసుకుపోయి బాధ్యత ప్రశ్నించాలి. మాకు ఇక్కడ అవసరం ఉంది, ఇక్కడ ఇది ఒక ప్రమాదకరమైన ప్రాంతము, కింది స్థాయి వాళ్ళు చేయాల్సిన పనులు చేస్తున్నారు, నిర్ణయాలు కానీ లేకపోతే పనులు కానీ పై వాళ్ళు చేయట్లేదు అని ప్రశ్నించగలిగే స్థితికి కూడా రావాలి. ఇప్పుడు ఇవాళ 37 కోట్లు కేటాయించబడ్డ బడ్జెట్ సరిపోదు. నాలాల ఏదైతే స్థిరీకరణ లేకపోతే విస్తరణ చేయాలంటే మాత్రం ఈ డబ్బులు సరిపోవని అందరూ ఖచ్చితంగా మళ్ళాంటి వాళ్ళ అడగాలి. ఈ సంవత్సరం అనుకోంగా రేపు ఇంకేమన్నా బడ్జెట్ కనుక పెంచినట్టయితే మనం బడ్జెట్ పెరిగినా కొద్దీ ఇటు మనుషులు పెరుగుతాం. ఎన్నో ఒక ఏరియాకు కొంత స్టాగ్నెట్ చేయగలగాలి. ఇప్పుడు అమీర్పేట ఏరియా తర్వాత ఇప్పుడు ఫిలిం నగర్ ఏరియా పోతే 12 అంతస్తులు 20 అంతస్తులు కట్టుకున్నారు. మరి ఆ మనుషులంతా ఎక్కడ పోవాలి? మరి బాధ్యత ఉండాలి కదా, అక్కడ ఉండే సీపీ ఉండాలి కదా, బాధ్యత ఉండాలి కదా. ఆయన ఎట్లా ఇవ్వగలుగుతాము, సివరేజ్ కెపాసిటీ ఎంత, మరి దేనికి తీసుకుపోయి లేకపోతే మేయర్ కు లేకపోతే మంత్రికో కార్పొరేటర్ అప్పయ్యేంత కుదరదు కదా. మనం బాధ్యత వహించాలి అధికారులుగా. ఎంతవరకు ఇవ్వగలుగుతాము? ఏదో మేనేజ్ చేసిండు ఇక్కడ నుంచో మంత్రి గారే ఒత్తిడి చేస్తారంటే బాధ్యత క్వశ్చన్ చేయాలి. లేదు సార్ ఇట్లా ఈ సివరేజ్ సిస్టమ్ సరిపోదు, మనకి ఇబ్బంది అవుతుంది, ఓవర్ఫ్లో అవుతుంది, వాళ్ళ మునిగి చచ్చిపోతారని కూడా చెప్పగలగాలి నిర్మోహమాటంగా. అప్పుడే మనము వ్యవస్థను హైదరాబాద్ లాంటి బంగారం నగరాన్ని, ఐ లవ్ హైదరాబాద్ ను మంచి చేసుకొని హాయిగా ఉండగలుగుతాం. ఇలాంటి ఇప్పుడు ఈ కార్పొరేటర్ ఆకుల మంజులన మేడం సారీ శ్రీవాణి గారు, మీరు ఏదో జరిగిపోతుంది అక్కడ కూర్చున్నప్పుడు మీరు సమస్యలు ఏ కారు పెట్టాలంటే మీరు ఎవరిని క్వశ్చన్ చేయండి, మీకు అన్ని రకాల హక్కులు ఇచ్చింది,
మీకుండే కార్పొరేట్ ఉండవలసిన అవన్నీ ఉన్నాయి లేవండి, ప్రశ్నించండి, అవసరమైతే బైకాట్ చేయండి, ఇది కావాలని చెప్పి అడగండి. ఆయన మీద బెదలా చేసి ఆఫీసర్లు కానీ తను కానీ ఏదైనా రూలింగ్ పార్టీ వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు, మీరు చేసే మీ రూలింగ్ పార్టీ కంటే అపోజిషన్ వాళ్ళకి ఎక్కువ రైట్స్ ఉంటాయి కదా, మీరు ప్రశ్నించాలి బాధంతా. ఇట్లా జరుగుతుంది సార్, ఇది కరెక్ట్ కాదు, మా ఏరియాలో ఈ ఫలానా చోట నాలా జామ్ అయింది, ఫలానా చోట అనవసరమైన అపార్ట్మెంట్స్ వస్తున్నాయి, మీరు కొంచెం కట్టడి చేయండి అని చెప్పి అనాలి. ప్రొవైడెడ్ మీకు కూడా కన్విన్స్ కాకూడదు, అటువంటి చేయకూడదు. బాలరాజు గారు చెప్తున్నారు నిజంగా మీరు ప్రశ్నించాలి అని. నిజంగా అలా ప్రశ్నించే గొంతుకులుగా మారతారా, లేకపోతే చెప్పినా వినరు, ఇక మేము కూడా చూస్తూ కాలం గడిపేయడమే అనుకుంటారా? లేదండి, ప్రశ్నిస్తున్నాము. ప్రతి ఒక్క క్షణము పొద్దున్న నుంచి రాత్రి వరకు ఫైట్ చేయడమే సరిపోతుంది. ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ భయపడకుండా అన్ని విషయాలలో ఫైట్ చేస్తున్నాం. కానీ నేను రియల్ గా చెప్తున్నానండి, ఒక పాలిటీషియన్ గా కాదు, ఒక సిటిజన్ గా చెప్తున్నాను. ట్యాక్స్ పేయర్స్ అందరూ బాధలో ఉన్నారు. ఇంత ట్యాక్సులు కడుతున్నప్పుడు ట్యాక్స్ ఎందుకు అంటే రిటర్న్ ఎందుకు మాకు రావట్లేదు? ఏదో పెద్ద పెద్ద భవనాలు, పెద్ద కాంప్లెక్స్లు కూడా అడగట్లేదు. చిన్న చిన్నవండి, ఒక డ్రైనేజ్ ఖరాబ్ అయితే పైప్ లైన్ వేయండి, ఒక క్యాచ్ పిట్ కవర్ అయితే కవర్ తీసివేయండి, రేపు వర్షాలు వస్తున్నాయి నాలాలో పడిపోతాము, అక్కడ దాని మీద మూతలు వేయండి. ఇంత చిన్నవి కూడా చేయలేని ప్రభుత్వము అంత దుస్థితిలో ఎందుకుందో అర్థం కాదు. మేము మేయర్ గారిని అడిగాము, జోనల్ కమిషనర్ గారైనా ఎన్ని వినతి పత్రాలు ఇచ్చాము, ధర్నాలు చేశాము, వెళ్ళి అడిగితే ఒకటే అంటారు, కాంట్రాక్టర్స్ రావట్లేదండి. కాంట్రాక్టర్స్ ఎందుకు రారు? మీరు కరెక్ట్ గా బిల్లులు ఇస్తే కాంట్రాక్టర్స్ ఎందుకు రారు? కాంట్రాక్టర్స్ రావట్లేదు. గత సంవత్సరంలో శాంక్షన్ అయిన 8 వర్క్స్ ఇప్పటికీ పెండింగ్ ఉన్నాయి. 3 టెండర్లు అయ్యాయి, ఇంకా కాంట్రాక్టర్ రావట్లేదు, మళ్ళా రీకాల్ చేస్తున్నారు. ఇంత దుస్థితిలో ప్రభుత్వం ఎందుకుంది? ఓపెన్ అప్ అయ్యి వచ్చి చెప్తేనన్నా అర్థం చేసుకుంటాము అని అంటే, డబ్బులైతే ఉన్నాయి, మనది ధనిక రాష్ట్రం అనే ఒప్పు చెప్తారు ఇంకా, కానీ చిన్న చిన్న వాటికి కూడా డబ్బులు లేవు. నేను ఇందాక చెప్పినట్టండి, రిక్షాల దగ్గర నుంచి ఈవెన్ ఇప్పుడు మాన్సూన్ టీమ్ అని ఒక ఆటో వస్తుంది, ఆ ఆటోలో ఒక పార, ఒక గంప, ఏజ్ అయిపోయిన వాళ్ళండి, ముసలి వాళ్ళు, పాపం వాళ్ళని చూస్తేనే పనులు చెప్పాలంటే మనకే బాధ వస్తుంది. అలాంటి వాళ్ళకి కాంట్రాక్ట్ ఇస్తారు. సిల్టెత్తడానికి ఆల్మోస్ట్ ఒక అండర్ ఏజ్ 16 ఇయర్స్ ఆ ఏజ్ లో ఉన్న వాళ్ళకి కాంట్రాక్ట్ ఇస్తారు. ఇలాంటి వాళ్ళను పెట్టి మీరు కోట్ల రూపాయలు మరి ఎక్కడికి తీసుకుపోతున్నారు? కోట్ల రూపాయలు పెట్టి సిఆర్ఎంపీ రోడ్స్ మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు నవత గారు, మీరు కుదిరితే ఒకసారి దీని మీద ప్రోగ్రామ్ కూడా చేయండి. రోడ్లని రాత్రి రోడ్, మంచి రోడ్, మంచిగా ఉన్న రోడ్ ని తీస్తారు, మళ్ళీ దానిపైన రోడ్ వేస్తారు, మళ్ళీ మ్యాన్ హోల్ లోపలికి పోయింది కాబట్టి మళ్ళీ మ్యాన్ హోల్ పైకి లేపాలి, క్యాష్ పిట్, స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ పైకి లేపాలి. ఇంత దుబారా ఖర్చు ఎందుకు మనకి? ఆల్రెడీ డబ్బులు లేవంటున్నాం, బడ్జెట్ తక్కువ ఉంది అంటున్నాం. ఉన్న డబ్బుని ప్రయారిటీ బేసిస్ పైన ఇప్పుడు నాకు ఇది ముఖ్యం అని అన్న దగ్గర పెట్టుకోవచ్చు కదా. గవర్నమెంట్ హాస్పిటల్స్ లలో దవాఖానాలలో టాయిలెట్స్ లేవు, గవర్నమెంట్ స్కూల్స్ లో మొత్తం వర్షం వస్తే వర్షం లోపలికి కురుస్తుంది. ఇలాంటి ప్రయారిటీవి పెట్టుకొని ఇవి కాకుండా నాకు అది కావాలి ఇది కావాలి అంటే ఎలా? చిన్న ఎగ్జాంపుల్ నేను ఇంతకు ముందు కూడా చెప్పానండి, ఒక చిన్న పూరి గుడిసెలో మనం ఉంటున్నాము, ఇల్లు పైన కప్పు ఉంది, అందులో నుంచి నీళ్లు కురుస్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దాన్ని కవర్ చేసుకోవడానికి చూస్తాం, అంతేగాని నాకు ఇంట్లో స్మార్ట్ టీవీ లేదు, స్మార్ట్ వాచ్ లేదు అనేది కొనుక్కోం కదండి. ఇవాళ కేటీఆర్ కేసీఆర్ గారు అన్ని ఇలాంటి పనులే. ఎక్కడికో వెళ్ళాలి అని అంటే హెలికాప్టర్లలో వెళ్తారు, ప్లేన్లు, ప్రైవేట్ జెట్స్ పెట్టుకొని వెళ్తారు. కానీ ఇక్కడ ఒక 40 లక్షల రూపాయలతోటి పని అయిపోతుంది, 40 లక్షలతోటి ఒక డివిజన్ సేవ్ అవుతుంది, ఒక 100 కుటుంబాలు మంచిగా ఉంటాయి అని అంటే కనీసం అందులో నుంచి 20 లక్షలు కూడా శాంక్షన్ చేయరు. థ్యాంక్ యూ శ్రీవాణి గారు, థ్యాంక్ యూ బాలరాజు గారు. మొత్తానికైతే చూస్తున్నాము ప్రభుత్వం నిర్లక్ష్యం అనేది జిహెచ్ఎంసీలో చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడిన వ్యాఖ్యల వెనక కూడా ప్రభుత్వం చేసిన నిర్వాకంతో పాటు ఫండ్స్ రిలీజ్ చేయని విషయాలు అనేకం ఉన్నాయి. రానున్న రోజుల్లో ప్రమాదానికి ఇంజనీర్లను, అధికారులని ముందుగానే హెచ్చరించాము, పూర్తి బాధ్యత వాళ్ళ మీద వేస్తూ వాళ్ళని సస్పెండ్ చేశామని చెప్పి తప్పించుకునే ప్రయత్నంలో భాగమే తప్ప నిజంగా చిత్తశుద్ధి ఉంటే గత వానాకాలంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దుకునే ప్రయత్నం చేసేవారు. కానీ మేయర్ కూడా ఈ విషయంలో ఒక నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు. కేటీఆర్ ఎంత చెప్తే అంతే తప్ప మేయర్కి సొంత నిర్ణయం తీసుకొని కనీసం కార్పొరేటర్లు, కౌన్సిలర్తో
ఇంజనీర్లతో మాట్లాడే ఛాన్స్ కూడా లేదు. ఈ హైదరాబాద్ మొత్తం కూడా కేటీఆర్ కబంధ హస్తాలలో ఉంది. ఆయన ఎలా చెప్తే అలా నడవడమే. అలాంటిది ఈ రోజు దాన్ని ఇంజనీర్ల మీద అధికారుల మీద వేసి తప్పించుకోవాలి అనే ప్రయత్నం చేస్తే ప్రజలు గమనిస్తున్నారు అంటూ కూడా విశ్లేషకులతో పాటు కార్పొరేటర్లు కూడా చెప్పడం మనం చూసాము. ఇది ఇవాల్టి బిగ్ డిబేట్. మరో అంశంతో మేము ముందుంటాం. స్టే విత్ us.